ఇదిగోరా. నాకు కావాలి అని అడగలేదే. బిడ్డకి ఏం కావాలో తల్లికి తెలియదా ఏంటి? కొత్తగా చెప్పాలా? టైం వేస్ట్ చేయకుండా విషయం ఏంటో చెప్పమ్మా. రేపు బాను వస్తుంది. మరేంటి, రేపే తనని పెళ్లి చేసుకోమంటారా? పోరా. మీ నాన్న తనకి ఓ పెట్టిస్తున్నారట. అదెందుకు తనకిచ్చి పంపుతున్నారు? వచ్చే వారం వస్తున్నారుగా, తీసుకురావచ్చుగా. మీ నాన్న వీసా క్యాన్సిల్ అయిందట. ఇక మీద మీ నాన్నగారితో అనవసరమైన విషయాలన్నీ చెప్పి గల్ఫ్కు వెళ్ళమని ఆయనకి చెప్పొద్దురా. మరి ప్రతి సంవత్సరం నా వల్లే వెళ్తున్నారు అని చెప్తున్నారా? ఏరా, నువ్వు ఏ పని చేయకుండా బేవర్సగా తిరగడం వల్లేగా ఆయన గల్ఫ్కు వెళ్లారు. నానా విషయం చెప్పారు కదా. ఇస్మాల్తో మాట్లాడి ఆ కంపెనీలోనే నీకు ఉద్యోగం ఇప్పిస్తానని విన్నావా? ఇలా చూడమ్మా, నేను ఎప్పుడు చెప్పేదే ఇప్పుడు చెప్తున్నాను. నేను గల్ఫ్కి వెళ్లే బతకాలన్న అవసరం నాకు లేదు. ఇంతవరకు నువ్వు ఎన్నో వ్యాపారాలు చేశావు. ఆ చేసిన వ్యాపారాలతో ఒక్క రూపాయైనా ఇంటి కోసం సంపాదించావా నువ్వు? నాన్న కూడా 26 ఏళ్ళుగా అక్కడే ఉన్నాడు. ఆయనేం సంపాదించాడు? ఈ ఇల్లు ఇంకా బుషారాకి పెళ్లి చేశాడు. మళ్ళీ ఇదే టాపిక్ మాట్లాడి నా కోపం తెప్పించాడు.